హాయ్ గైస్, అందరికీ అమ్మ ముబారక్ యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. అలాగే ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఎందుకంటే ఇండియాలో ఉన్న మన ఆంధ్రాలో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళకి కోవిడ్ గురించి కానీ కోవిడ్లో ఉండే వీసాల గురించి కానీ చాలామందికి తెలీదు. మేబీ యూట్యూబ్లో చాలామంది పెడుతున్నారు. కాకపోతే అక్కడ వాళ్ళు చెప్పే మాటలకి ఇక్కడికి వచ్చిన దానికి చాలామంది నష్టపోతున్నారు. అంటే చాలామంది ఇబ్బంది కూడా పడుతున్నారు. చాలామంది నష్టపోతున్నారు. అలాగే ఈ వీడియో ఎందుకంటే మా తమ్ముడు గురించి నేను మాట్లాడబోతున్నాను. ఎవరో గురించి ఎందుకు మాట్లాడమని మా తమ్ముడు గురించే మాట్లాడబోతున్నాను. ప్రజెంట్ మా తమ్ముడు గతంలో కోవిడ్కి వచ్చాడు. హౌస్ డ్రైవర్గా వచ్చాడు కోవిడ్కి. ఒక 3 years పనిచేశాడు. ఇంకా వేరే ఇంటికి వద్దామని, లేకుంటే వేరే ఇంటికి వీసా రాకపోతే సూన్లో వద్దామని చెప్పి ఇండియాకి అయితే వెళ్ళడం జరిగింది. ఖాదీంలో సభాస్థానంలో పనిచేస్తున్నాడు ఇంట్లో. తర్వాత ఇంటికి వెళ్ళాడు. 6 months అయిపోయింది. కోవిడ్ వాడు అకామ క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే మా ఓడి డ్రైవింగు, మా ఓడి పద్ధతి అన్నీ నచ్చినాయి వాడికి. వాడు భంగపడుకుంటున్నాడు. నువ్వు నాకు కావాలా, నువ్వేరా అని. మా ఓడేమో అది కష్టము, అది నాకు సెట్ కాల ఇల్లు అది ఇది అని చెప్పి వెళ్ళిపోయినాడు. అంటే వేరే ఇంటికి వద్దాము, జీతం పెంచుతారు అండ్ కొంచెం ఫ్రీడమ్గా ఉండి ఇల్లు చూసుకుందాం అంటే ఆయనలో కొంచెం గిరిగిర్లు ఉంటాయి. కానీ మా వాడు తట్టుకున్నాడు పాపం 3 సంవత్సరాలు. వాడేం చేసినాడు, ఇండియాకి వెళ్ళి ఒక 6 months వెయిట్ చేసినాడు. కానీ వీసా పుట్ల, ఖాదీం పుట్ల, షూను కూడా పుట్ల. 2 years వరకు రాదని చెప్పి చెప్పేసినారు. నేను ఎంతమందితో తిరిగినా, మా వాడి సర్కిల్లో ఎంతమందిని అడిగినా కూడా ఒకటే మాట, ఇదే మాట చెప్పినారు, వీసా అయితే రాదు, 2 years వెయిట్ చేయాలని. మా వాడు ఏం చేసినాడు, ఖతర్కి పోయినాడు. ఖతర్కి పోతే ఇంకా కోవిడ్లోనే ఇటువంటి ఖతర్లు ఇంకా ఘోరం. పడరాని కష్టాలు పడినాడు మా వాడు పాపం. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాడు. అక్కడ డబ్బులు కట్టి, ఏజెంట్కి డబ్బులు కట్టి ఖతర్ పోయినాడు. అక్కడ చూస్తే ఆ ఇల్లు కూడా మంచి ఇల్లు కాదు. డ్రైవర్లు 10 మంది ఎంతో ఉంటారంట. ఆ రూములు, ఆ డ్యూటీలు, అంటే ఇక్కడికంటే ఎక్కువ స్ట్రిక్ట్ ఖతర్లో. కొన్ని ఇల్లు అటు ఇటు ఉంటాయి. కానీ పాప మా వాడు నసీబ్ ఏంద్రా అంటే యాడికి వినా మెడిజిబుల్ అయినట్టు వాడికి అట్ట తగిలింది. ఇప్పుడు అల్హమ్దులిల్లా మా వాడు ఖతర్ నుంచి మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోయినాడు. ఒక 6 months ఉండి పాపం ఉండలేకపోయినాడు వాడు. మళ్ళీ ఇండియాకి పంపించేసినాను నేనే. ఇండియాకి పంపించేసి ఇప్పుడు వెయిట్ చేయరా అంటే వాడు ఓపిక పడినాడు. సరే అంటే వెయిట్ చేసినాడు. గతంలో నేను చెప్పిన వెయిట్ చేయాలంటే వెయిట్ చేయాల. ఉడుకు రక్తం కదా, ఆవేశం, వెళ్ళిపోవాలా ఇండియా నుంచి వెళ్ళిపోవాలా, సంపాదించాలని పాపం పట్టుదల ఉంటుంది అందరికీ. కానీ మా ఊడికి వెయిట్ చేయరా స్వామి, వెయిట్ చేసి దొరికితే దాన్ని తృప్తే వేరా అని చెప్పి నేను. కానీ మనోడు వెయిట్ చేయాల, పోయినాడు, స్ట్రగుల్ పడినాడు. ఇప్పుడు అల్హమ్దులిల్లా సూన్ వీసాలో మా ఊడు వస్తున్నాడు కోవిడ్కి. అది కూడా చాలా కష్టం మీద చాలా వాస్తాలు పెట్టి తీయడం జరిగింది. ఆషామాషి కాదు. ఇప్పుడు నార్మల్ వీసాలు కానీ దొరుకుతాయి మనకి. కాకపోతే ఏంటంటే ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఏమంటారు దాన్ని, ఒక ప్రాసెస్లో వెళ్ళాలా మనం. వెళ్ళాము. వాడికి వీసా కొంత అమౌంట్ కట్టి వీసా తీయడం అయితే జరిగింది. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది ఏందిరా అంటే ఇండియాలో ఉన్న స్ట్రగుల్స్కి, ఇండియాలో ఉన్న ప్రజలకి మేము కోవిడ్కి రావాలి, డబ్బు కట్టి కోవిడ్కి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో పనికి కోవిడ్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. కోవిడ్కి రావడంలో తప్పు లేదు. ఎందుకంటే అక్కడ మనము ఇంటికాడ ఎంత సంపాదించినా కూడా ఖర్చులు వెళ్ళిపోతాయి. అక్కడిక్కడ వెళ్ళిపోతే డబ్బు అనేది కనపడదు. పార్టీలు కావచ్చు, ఏదన్నా తినడంలో కావచ్చు, అక్కడ ఆ జీతానికి దానికి సరిపోదు. అంటే డబ్బు మిగలదు. మనం బతకడానికి తినడానికి సరిపోతుంది కానీ మిగలదు. కానీ కోవిడ్కి వస్తే కొంచెం ఒళ్ళులో భయం ఉంటుంది. డబ్బు మిగిలి పెట్టుకుంటామనే ఉద్దేశంతో వస్తారు కోవిడ్కి. అలా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం మంచి వీసా మీద రండి. చాలామంది మా ఊరు వాళ్ళే చాలామంది ఆ చిట్టువెల్లి వాళ్ళు కావచ్చు, మా పక్క పల్లెలు చాలా ఉన్నాయి. ఆ పల్లెల్లో ఎంత కష్టాలు పడుతున్నారు. చాలామంది చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. అక్కడ ఏజెంట్ ఏమో నీకు నెల 70,000 మిగులుతుంది, 60,000 మిగులుతుంది అని చెప్పి ఊరికి మిగులుతుంది 60,000. వాళ్ళు పడిన కష్టాలు పడుతున్నారు. అందుకని జాగ్రత్తగా వస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాను. మా ఊళ్ళగా అందరూ తొందరపడగాకండి. మా ఊళ్ళగా ఎక్కువ అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్, వెళ్ళిపోవాలి, ఏదో ఒక విధంగా వెళ్ళిపోదాము అని చెప్పి వెళ్ళి మీ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. అల్హమ్దులిల్లా మా ఊడైతే వస్తున్నాడు సూన్ వీసా మీద. ఈరోజు నైట్ వెళ్ళి పికప్ చేసుకోవాలా. అది కష్టం మీద చాలా కష్టాలు పడినాడు పాపము. ఈసారి మా ఊడు అల్హమ్దులిల్లా ఈసారి మా ఊడికి మంచి లైఫ్ ఉంటుంది. ఎందుకంటే కోవిడ్లో కూడా కోవిడ్ సౌదీకి పిలుచుకోబోతాడు, ఖతర్కి పిలుచుకోబోతాడు, బండ్లో సౌదీకి సంవత్సరం ఒకసారి పిలుచుకోబోతే ఓకే. వాడికి పాప 2 నెలలకు ముందుకు ఒకసారి సౌదీకి ఒక సబాల్ అహ్మద్లో ఉంటాడు. మనకి చాలా దూరం అది కోవిడ్ సిటీ నుంచి. తర్వాత సభా సాలింలో ఉంటాడు, తర్వాత ఫిర్దౌస్లో ఉంటాడు. అంటే వాడికి ఒక స్టాండర్డ్ రూమ్ అనేది లేదు. ఇప్పుడు చూసిన 4 జతల బట్టలు కవర్లో వేసుకొని వెనకాల డిక్కీలో పెట్టుకోవాలా. ఏ రూమ్ పోతే ఆ రూమ్లో ఉండాలి. అట్లా మా ఊరు స్ట్రగుల్ అయినాడు. అల్హమ్దులిల్లా మంచి విధంగా వస్తున్నాడు. ఈ వీసా ప్రాసెస్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చాలా పోస్ట్ చేస్తాను. అండ్ ఎయిర్పోర్ట్కి అంటే ఇప్పుడు ఖాదీం వీసా వాళ్ళకి, సూన్ వీసా వాళ్ళకి డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈ వీడియో మీకు మెయిన్ ఉద్దేశము. ఖాదీం వీసా అనుకో మన కోవిడ్ బతాగా తీసుకోవాలా,
ఎయిర్పోర్ట్లోకి పోయి మా ఓడికి ఫింగర్ బయోమెట్రిక్ అన్నీ చెక్ చేసి చాలా ల్యాగ్. ఇప్పుడు మా ఓడు రాత్రి 10 గంటలకు దిగితే వాడు బయటకు వచ్చే లోపల 2 అవుతుంది, 2, 3 కూడా అవ్వచ్చు. అదే సూన్ వీసా కనుకో 1 అవర్ చాలు, 1 అవర్లో మా ఓడు బయటకు వచ్చేస్తాడు. కాదింపి సూన్ కదే. కాకపోతే మా ఓడి కంపెనీ అల్హమ్దుల్లా కొంచెం బెటర్ కంపెనీలో తీసిన. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ కంపెనీలో తీసి నార్మల్గా చేస్తే మా ఓడు తట్టుకోలేడు. ఈ తలబాతులు ఇంకా ఆర్డర్లు డెలివరీ ఫీల్డ్లో ఆ ప్రెజర్, ఎక్కువ ప్రెజర్, తలబాతులు ఎక్కువ ప్రెజర్. అంటే ఎక్కువ ఆర్డర్లు వేయాలా, డబ్బు సంపాదించాలా. ఆ టార్గెట్ ఇప్పుడు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఒక 350, 400 ఆర్డర్లు టార్గెట్ పెడతారు. ఆ టార్గెట్ రీచ్ కాకపోతే శాలరీ కట్ చేస్తారు 30 KD, అంటే 30 దినాలు శాలరీ కట్ చేస్తారు. అలా ప్రెజర్ వల్ల ఒకసారి ఆర్డర్లు ఉండవు, ఎక్కువైపోయిన డ్రైవర్లు ఎక్కువైపోయిన ఆర్డర్లు ఉండవు. అట్లా మా మనోడికి ప్రెజర్ వద్దు, ఏమొద్దు, నీట్గా కంపెనీ టైమింగ్స్ బట్టి డ్యూటీ ఇన్ని టిప్పులు ఉంటాయి నీకు, ఇంత ఆర్డర్లు, ఇట్లా అని చెప్పి మా ఊరికి మంచి డ్యూటీ అనేది చూశాను. అల్హమ్దుల్లా వస్తున్నాడు, చూద్దాం ఎలా ఉంటుందో ఏందో ఎయిర్పోర్ట్లో కూడా చూడండి. ఓకే, సో గాయస్ నా డ్యూటీ ఫినిష్ చేసుకుని రెడీ వెళ్తున్నాను. టైం చూస్తే 11:30 అయింది. మా ఓడు ఫ్లైట్ 10కే దిగిపోయింది. ఇంకా మళ్ళీ మనోడు షూన్ మీద మళ్ళీ కొత్తగా కోవిడ్ కి వస్తున్నాడు కాబట్టి కొంచెం ప్రాసెస్ ఉంటది అన్నమాట. అక్కడ ఫింగర్ ప్లస్ ఇప్పుడు కోవిడ్ లో కొత్తగా వచ్చిందన్నమాట బయోమెట్రిక్. ఇంకా అవన్నీ ఫినిష్ చేసుకుని మా ఓడు బయటికి రావాలి. అదే కాదిం వీసా అనుకో, కోవిడ్ పతాగా తీసుకుని అక్కడికి వెళ్ళి అమౌంట్ కట్టి ఒక 3-4 అవర్స్ వెయిట్ చేస్తే అప్పుడు పంపిస్తారు. ఇంకా షూన్ కాబట్టి మా ఓడు అదరా వచ్చేస్తాడు బిన్న. షూన్ వీసాకి అయితే ఎటువంటి కోవిడ్ పతాక అవసరం లేదు, డైరెక్ట్ గా వాళ్ళే వచ్చేసారు. మనం జస్ట్ వెళ్ళి పికప్ చేసుకుంటే చాలు. ఇంక ఇదే అన్నమాట కోవిడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఖచ్చితంగా టోకెన్ అయితే తీసుకోవాలా, లేకపోతే 10 KD ముఖాలఫ్ వస్తుంది. ఆ టోకెన్ కన్నా మనం పోగొట్టుకుంటే 10 KD ఫైన్ కట్టి మనం లోపలికి వెళ్ళాలా. సో వెళ్దాం, మనోడు ఏం చేస్తున్నాడు చూద్దాం. సో గైస్ ఇదే అన్నమాట ఎయిర్పోర్ట్. మెయిన్ ఎయిర్పోర్ట్ కోవిడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడికి ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎన్నో ఆశలు పెట్టుకొని రకరకాల పనులు చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఇక్కడ మనకు సెక్యూరిటీ కూడా ఉంటుంది అబ్బా, పోలీసు వాళ్ళు ఎప్పుడైనా సరే మనకు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ కూడా ఉంటుంది. అక్కడ పోలీసు బండి ఖచ్చితంగా మనకి ఎంట్రన్స్లో సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఏం చేసినా ఏమన్నా ఉన్నా కూడా. ఇంకా మా ఓడు వచ్చే ఫ్లైట్ ఎప్పుడో వచ్చేసింది, కాకపోతే కొత్తగా వస్తాను కదా, ఆ గింగల్ కొంచెం టైం పడుతుంది. దానికోసమని నేను మా వాడు అదే వచ్చేసినాడు, మా వాడు వచ్చేసినాడు, పులి బిడ్డ వచ్చేసినాడు, పళ్ళ కొత్త వచ్చేసినాడు. మాషాల్లా కొత్త ఆగా అభి జాసా వాడు వచ్చేసినాడు బా. ముజీబ్ బాషా వెల్కమ్. అగలే యూట్యూబర్ వచ్చాడన్నా, मुझे को अच्छा है अभी जाता क्या बैठा कैसा है नहीं तेरा दोस्त हाय ब्रो बानो कहाँ लगे तेरा ये ब्रो माती रे गाड़ी में ये किसके है ओके पा क्या बात है, क्या हाल चाल है? ऐसा है अच्छा अभी जासा अभी कैसे अंकल नो इंगरा हाथी नहीं 303 अंगला बोले देखा रे पासपोर्ट सब चलो సో గైస్ చాలా హ్యాపీగా ఉన్నది. ఈసారి రంజాన్ నా ఇద్దరు తమ్ముళ్ళతో కలిసి చేసుకుంటున్నా, కానీ మా అమ్మ సింగిల్గా చేసుకుంటుంది ఇండియాలో, మా అమ్మ మా చెల్లెలు. ఎవ్రీ ఇయర్ మా అమ్మకి ఎవరో ఒకరు ఉంటా ఉన్నారు మా తమ్ముళ్ళు, ఈసారి లేదు. కానీ ఈసారి మేము ముగ్గురు ఉన్న తమ్ముళ్ళని చేసుకుంటాం చాలా. ఇంకా మా ఓన్ అయితే పిలుచుకొని దండం మార్చడానికి అయితే వచ్చేసినాము. చూద్దాం మా ఓడైతే చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాడు. ఇంకా మేము కూడా ఇద్దరం చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాము. మేము ముగ్గురం అన్నదమ్ములు కలిసి కూర్చొని ప్రశాంతంగా తిని కొన్ని సంవత్సరాలు అయిందబ్బా. టైం చూస్తే మిడ్-నైట్ 1 కానీ ఈ దానమ్మ రెస్టారెంట్ అనేది 24 అవర్స్ ఉంటుంది. ఎవరైనా మన తెలుగు వాళ్ళు వచ్చి తినొచ్చు. ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే స్పైసీగా భలే చేస్తాడు, మన రాయలసీమ టైప్ లో చేస్తాడు. నేను ఏ అన్నం తిన్నా, ఏ బిర్యానీ తిన్నా, ఏ సంగటి తిన్నా మనకి ఎర్రగడ్డలు కామన్. ఎర్రగడ్డ లేకపోతే నాకు ముద్ద దిగదు. ఈ టైంలో కూడా చూడండి దానమ్మ రెస్టారెంట్ ఎంతమంది జనాభా ఉన్నారా. సో గాయ్స్ మేమైతే తినేసాము. మా వాడు చాలా బాగుందన్నాడు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మా ఓడు ఇండియా నుంచి నా కోసం ఏమేమి సామాన్లు తెచ్చాడు, మా అమ్మ మా చెల్లి నా కోసం ఏమేమి పంపించారు, పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. తెచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.